కర్నూలు జిల్లాలోని ఇసుక రిచ్ల వద్ద అక్రమాలను అరికట్టాలని టిప్పర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇసుక రిచ్ల వద్ద 18 టన్నుల ఇసుకకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 700 రూపాయలు మాత్రమే ధర నిర్ణయిస్తే రిచ్ నందు కాంట్రాక్టర్లు ఒక టిప్పర్కు అదనంగా 2500 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. డబ్బులు ఎక్కువ ఇవ్వకుంటే ఇసుక ఇవ్వడం లేదని వారు వాపోయారు. కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉన్న వారికి వెంటనే ఇసుక లోడ్ చేస్తూ మిగిలిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించే వారి వాహనాలకు ఇసుక ఎక్కువ లోడ్ వేసి అధికారులకు పట్టిస్తున్నారని తెలిపారు. లైన్ ప్రకారం ఇసుకను లోడ్ చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక ఇవ్వాలని వారు కోరారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని టిప్పర్ యజమాని జగన్ గౌడ్ తెలిపారు. అనంతరం టిప్పర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ గౌడ్ మాట్లాడారు. సార్ నమస్తే. ఈరోజు కర్నూలు లోకల్ టిప్పర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ తరఫున మేము అడగడం ఏమంటే ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కౌతాల మండలంలో గుడ్డికంబాల రీచ్ అయితేనేమి, నతిచాగి రీచ్ అయితేనేమి వాళ్ళు ఇసుక ఎత్తకుండా టిప్పర్ ఓనర్లను అందరినీ ఇబ్బంది పెడుతూ డ్రైవర్లను దూషిస్తూ వాళ్ళకి లోడ్ వేయకుండా 2 రోజులు 3 రోజులు నిలబెట్టుకుంటూ అదేవిధంగా వేస్తే ఒకవేళ టన్నేజ్ ఎక్కువ వేస్తూ మళ్ళీ ఆర్టీఓకి ఫోన్ చేస్తూ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తూ టిప్పర్ ఓనర్లకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళు బిల్లు కొట్టకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న టిప్పర్లు ఎవరైతే ఉన్నాయో అదే విలేకరి శేఖర్ అయితేనేమి ఎస్ఆర్ఎస్ అని చెప్పేసి పోతుంటది. విలేకరి శేఖర్ అనే బండి ఏదైతే ఉందో ఆ బండి, తర్వాత సుభాన్ అనే బండి ఏదైతే ఉందో ఆ బండి, వీడిఆర్ అనే బండి అయితే ఏదైతేనే ఉంది విష్ణు అని చెప్పేసి, తర్వాత భాస్కర్ అని చెప్పేసి ఇంతకుముందు గతంలో కేసు పెట్టాము అతని పైన. రామేశ్వర రెడ్డి అతని పేరు మీద కేసు కూడా పెట్టాము. అంతకుముందు గౌతమ్ శాలి మేడం ఉన్నప్పుడు ఆ కేసులో ఉన్న వ్యక్తి ఎవరైతే రామేశ్వర రెడ్డి కానీ భాస్కర్ కానీ వాళ్ళ మీద కేసు కట్టినప్పటికీ అదే రీచ్ లో మళ్ళీ నది జాగి అప్పుడు పెట్టినది మేము శ్రీబెలగల మండలంలో కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసేసి నది జాగి రీచ్ లో మళ్ళీ అదే కాంట్రాక్టర్ అదే గుమస్తా వచ్చి ఓనర్ వచ్చేసి ఓనర్కి ఏం పని ఉందని చెప్పేసి ఒక బిల్లు పెట్టుకొని దొంగతనంగా ఇసుక రాత్రిలో పూట రైచూరుకి అటు బళ్ళారికి తరలిస్తున్నారు. అక్రమంగా పోతుంది. ఈ గవర్నమెంట్ ఎంతసేపు ఉన్నా పీడియాక్ట్ పెట్టాలని చెప్తుంది కానీ పీడియాక్ట్ అయితే పెట్టడం లేదు. దీనిపైన ఆ కౌతాల మండలంలో ఎవరైతే ఉన్నారో సార్కి ఎస్సీఏ గారికి విరమించుకోవడం కూడా జరుగుతుంది పోయి. అదేవిధంగా ఖచ్చితంగా ఎవరైతే దొంగతనంగా తోలుతున్నారో రాత్రిలో పూట వాళ్ళ మీద కేసులు పెట్టాలా. టిప్పర్ ఓనర్లకు సంబంధించి డ్రైవర్లను బెదిరిస్తూ ఫోన్ చేసి నీ బండి కథ తీసుకుంటాము, ఏదైతే ఉందో నీ కథ తీసుకుంటాము, చంపుతాము, మీ డ్రైవర్ మీ వాడు ఎట్టబోతాడో డీడీ సార్ వాళ్ళు మార్లు ఫోన్ చేసినప్పటికీ డీడీ సార్ కూడా ఓకే వింటాడు చెప్తాము చేస్తామంటారు. కానీ వాళ్ళ సార్ ఈరోజు చెప్తే బిల్లు రేపు పోవడం జరుగుతుంది. మీ బుద్ధి పుట్టే చేసుకోండి అనే పద్ధతి ప్రకారంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక టిప్పర్కి 2500 ఇస్తే మట్టుకు 5 నిమిషాలు బిల్లు కొడతారు. టిప్పర్కి 700 రూపాయలు మామూలు బిల్లు అయ్యే ఖర్చు 705 రూపాయలు అవుతుంది. అది ఇస్తే మట్టుకు కొట్టారు. 2 రోజుల వరకు అట్లే ఉండాలి. 2500 ఆధారంగా ఇస్తామంటే ఇమీడియట్ గా అవుతుంది. వాళ్ళకి నష్టపోతూ రీచ్ టెండర్ పాడినప్పుడు వదిలేసుకోవాలి. నష్టం వస్తుంది, మేము రీచ్ మెయింటైన్ చేయాలని చెప్పి గవర్నమెంట్కి పొరపెట్టుకోవాలా. అట్లా చేసుకోవాలా. కానీ అది చేసుకోకుండా ఇప్పుడు లారీ ఓనర్లతో డబ్బులు ఎక్కువ వసూలు చేసుకున్నారంట. అంటే ఇక్కడ కస్టమర్లు ఏమంటారు అన్న ఇసుక తక్కువ వస్తుంది, మీరేమో ఇంత రేట్ చెప్తున్నారని చెప్పేసి మాకు ఇబ్బంది అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దీనిపైన తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది మెమోరాండము. అదే సందర్భంగా ఆ రీచ్కి సంబంధించి ఆర్ల నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఏమైతే బండ్లు అంటిస్తాను, నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి అంటిస్తాము. అదే నది చాగిలో ఉన్న వ్యక్తి భాస్కర్ అతనికైతే ఒక బండి పెట్టుకొని దొంగతనంగా రాత్రి పౌలు ఇదే ఎవరైతే శేఖర్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతి విలేకరి శేఖర్ ఉన్నాడు, అదే శేఖర్ కూడా 2 బండ్లు పెట్టుకొని 6 యూనిట్ల బండ్లు 18 టన్నులు అయితేనేమి అది అధికారులు కనపడతలేరా. 6 యూనిట్ల బండ్లు అయినప్పటికల్లా 24 టన్నుల బిల్లు వస్తుంది, అది కనపడటం లేదు. కానీ ఇక్కడ ఏదైతే 18 టన్నుల బిల్లు వస్తున్నాయో దాన్ని అయితే ఆపి ఎస్ఐలకి ఫోన్ చేసి వాళ్ళు మార్లు సిఐలకి ఫోన్ చేసి ఆ ఊరి మండలంలో ఎస్ఐకి ఫోన్ చేసి ఆ బండి పట్టుకొని అంటారు. లేదంటే 2 బకెట్లు ఎక్కువేసి బండి ముందు నిలబడి కావాలనే ఆ బండి ముందుకు పోవద్దనే ఉద్దేశంతో ఫోన్ మాట్లాడుతూ అదే నిలబెట్టిన తర్వాత 12 బకెట్లు వేస్తే మాకు 24 టన్నులు అవుతుంది. మాకు 9 బకెట్లు వేస్తే 18 టన్నులు అయితే మాకు లెక్క ఉంటుంది. వాళ్ళు తీయకుండా కావాలని మా డ్రైవర్ ఏం చేశారంటే అక్కడ అన్లోడ్ చేయడం జరిగింది. అదే విజయ్ కుమార్ రెడ్డి డ్రైవర్కి అయితేనేమి తిరుమేశ్ అని ఒక డ్రైవర్ ఓనర్ అయితే వాళ్ళ డ్రైవర్లకు అయితే ఫోటో తీసుకొని బండి అంటిస్తాము అని క్లియర్ గా మంత్రాలయం టూరిజం దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళపైన కఠిన చర్య తీసుకొని ఖచ్చితంగా ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసి తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇది ఏదైందో కుల వివక్షతో మాట్లాడటం ఇది కూడా కరెక్ట్ కాదు. ఎస్సీ అయిన ఒక వ్యక్తిని కూడా కొట్టడం కూడా జరిగింది. దానిపైన కూడా మేము మళ్ళా సిఐ గారికి కంప్లైంట్ ఇస్తాము. దానిపైన న్యాయం చేయాలని చెప్పేసి విలేకరుల సమక్షంలో కోరుచున్నాము. ఫైనల్ గా వచ్చేసి మాకి గవర్నమెంట్ ఏదైతే చెప్పిన రేట్ ఉందో
ఆ రేటు ప్రకారంగా న్యాయబద్ధం చేసే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. బండ్లు సీరియల్ ప్రకారంగా పోవాలి. నేను కర్నూలు లోకల్ టిప్పర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గా నేను ఉన్నాను. పేరు వచ్చేసి జగన్ గౌడ్. ఓకేనా.